హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రౌండ్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ముందుగా మనం రెడీ చేసుకున్న పైపింగ్ని లైనింగ్కి అటాచ్ చేయాలి. చూశారు కదా, నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో అలానే చేయండి. మనము పాదం మార్చాల్సిన అవసరం లేదు. సేమ్ నార్మల్ పాదంతో మనము బ్లౌజ్కి పైపింగ్ అనేది వేయచ్చు. పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే కుట్టు మీద రావాలి. నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేశారంటే బ్లౌజ్కి వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. పైపింగ్ అనేది మధ్య మధ్యలో దారం కూడా అయిపోతూ ఉంటుందిలేండి. ఇవన్నీ నార్మలే కదా, మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి దారం అనేది. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి రౌండ్ నెక్ కదా, రౌండ్ పైపింగ్ రావాలంటే డాట్స్ అనేవి కంపల్సరీ. పై క్లాత్ వైపు వేస్తున్నాను చూడండి, రివర్స్ వేయాలి. ఉల్టా సీజన్ వైపు వేసి స్టిచ్చింగ్ చేయాలి. నేను ఎలా అయితే వీడియోలో చూస్తున్నానో అలానే స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్కి. ఆల్రెడీ మనం పైపింగ్ స్టిచ్చింగ్ చేసాం కదా, అదే కుట్టు మీద రావాలి. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. మనకి బ్లౌజ్ ఫినిషింగ్ బాగా రావాలంటే మెయిన్ కారణం వచ్చేసి పైపింగ్ ఏనండి. మనకి బ్లౌజులు ఎక్కువ రావాలన్నా కానీ, కస్టమర్స్ మనం వైపు తిరగాలన్నా కానీ బ్లౌజ్కి పైపింగే ముఖ్యం. అందుకని మనము బ్లౌజ్ ఫినిషింగ్ ఎక్కడ వస్తుందంటే పైపింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చినప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూశారు కదా ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోదంతా కట్ చేయాలి. ఇది మొత్తం కట్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. లైనింగ్ క్లాత్ లోపల కనుక్కొని పై వైపు ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఒక పాదం ఖర్చువార మనము వదిలిపెట్టి ఒక కుట్టు కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎక్కడ ఉగ్గులు లేకుండా లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు అటాచ్ చేయాలి. ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక చేత్తో ఉగ్గులు లేకుండా అనుకుంటూ లైనింగ్ క్లాత్ని పై క్లాత్ రెండు అటాచ్ చేయాలి, అంటించుకోవాలి. మనము నడుముకు కూడా పైపింగ్ వేయచ్చు, కానీ వాళ్ళు మనకి ఇచ్చే డబ్బును బట్టి మనము పైపింగ్ అనేది వేయాలి. నడుముకు వచ్చేసి మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కొంతమంది అయితే మనీ పరంగా చాలా గట్టిగా ఉంటారండి. అందుకని చెప్పేసి నేను నడుముకి అయితే పైపింగ్ వేయట్లేదు.
నార్మల్గానే నడుం పీస్ అయితే వేస్తున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎలా వేస్తున్నానో నడుంకి పైపింగ్. నడుం పీస్ పై వైపు ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వైపు ఒక కుట్టు వేసుకోవాలి, యువతల సైడ్ వేయకూడదు. యువతల సైడ్ వేసామంటే మనకి కుట్టు అనేది కనిపిస్తుంది, లైనింగ్ వైపు వేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మిడిల్లో పెట్టేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ అనేవి వేసుకోవాలి. చూశారు కదా రౌండ్ నెక్కి పైపింగ్ ఎలా వచ్చిందో, చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరికొన్ని టైలరింగ్ టిప్స్ కోసం. ఇది వచ్చేసి 36 బ్లౌజ్ సైజు కాబట్టి నేను డాట్స్ అనేవి చిన్నగానే వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మధ్య మధ్యలో దారం అనేది పీక్ వస్తుంటుంది, చిక్కులుగా వస్తుంటుంది. ఇవన్నీ చూసుకుంటూ మనం బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా రౌండ్ నెక్కు పైపింగ్ అనేది. కావాలంటే మనము ఇంకో స్టిచ్ అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగా నిలబడుతుంది రౌండ్ నెక్కి. చూడండి నేను ఇంకో స్టిచ్ వేస్తున్నాను, ఒక పాదం వార యువతలకి. ఇలా కూడా వేసుకున్నామంటే మనకి ఒంటికి అతుక్కున్నట్టు ఉంటుంది పైపింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.